హాయ్ అండి. ఇప్పుడు మనం డాట్స్ ఎలా ఎయ్యాలో చూపిస్తాను. అంటే షేప్‌ది. మనం ఎలాగైనా ఇది ప్లెయిన్ కాబట్టి ఎటువైపైనా మనం వేసుకోవచ్చు. ఫస్ట్ మనం కొలుచుకోవాలి. ఎలాగనేది చూపిస్తాను. చూడండి. ఇలా పెట్టుకున్నాం కదా! ఇక్కడికి ఇక్కడికి మీరు షోల్డర్ దగ్గర నుంచి ఇలా మధ్యలో రండి. ఇలా వస్తే ఇక్కడ ఒక పాయింట్ పెట్టుకోండి. కరెక్ట్‌గా వస్తుంది మీకు. సో, ఇప్పుడు ఒక 2 గాని, 2:15 గాని పెట్టుకోవచ్చు. సో, నేనైతే ఒక 2:15 అయితే పెడుతున్నానండి షేప్. షేప్ వచ్చేసరికి 2 గాని, 2:15 పెట్టుకోవచ్చు. సో, నేనైతే ఒక 2:15 పెట్టి చూపిస్తాను. దాన్ని 2 అయినా పెట్టుకోవచ్చు. సో, ఇక్కడికి ఇలా డాట్ పెట్టుకోండి. ఇక్కడికి ఇలా డాట్ పెట్టుకొని జస్ట్ ఇలాగ. సో, ఇదొక అంటే 2 ఇంచులు పెట్టుకున్నాను నేను. సో, ఆ తర్వాత మధ్యలోకి ఇక్కడ మనం 3 ఇంచెస్ పెట్టుకోవాలి. 3 ఇంచెస్ ఇలాగా. ఓకేనా? అర్థమైందా? ఇంక ఇక్కడ వచ్చేసరికి చంక దగ్గరకు వస్తుంది. చంక దగ్గర నుంచి ఒక 4 ఇంచెస్ పెట్టుకోవచ్చు. ఇక్కడ నుంచి 4 ఇంచెస్ ఇలాగా. ఇక్కడ ఇది మనకి షేప్ వస్తుందన్నమాట. ఇలా మనము అంచనా వేసుకోవాలి టేప్‌తో. ఇక్కడ 4 అయినా పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను 3 పెట్టాను. ఇక్కడ 2 పెట్టాను. ఇక్కడ 4 పెట్టాను. అర్థమైందండి? ఇక్కడ 2, ఇక్కడ 3, ఇక్కడ 4. ఇప్పుడు మనం డాట్స్ వేసుకుందాం. చాలా ఈజీ. చూపిస్తాను చూడండి. ఇక్కడ ఉంది కదా, ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకొని మీకు ఎక్కడికైతే వచ్చిందో ఇలా పెట్టి షేప్ అనేది వేసుకోవాలి. ఇలాగా. ఇలా షేప్ వేసుకోవాలి. ఆ తర్వాత ఇలాగ స్ట్రైట్ ఇలాగ ఈ పక్కన వచ్చేసరికి ఈ 2 వైపు ఇలాగా డాట్స్ పెట్టుకున్నాం కదా, ఈ డాట్కి ఇలాగా. ఇప్పుడు ఈ 2 డాట్లు కలుపుకొని ఈ డాట్ ఇలాగా అర్థమవుతుందా? ఇలా రావాలి మనకి. ఇలా రావాలి. ఇలా వచ్చిన తర్వాత డాట్ ఒక 1/2 ఇంచ్ పెట్టుకొని కుట్టుకోండి. ఇలా 1/2 ఇంచ్ పెట్టుకుంటే మనకి షేప్ అనేది వచ్చేస్తుంది. అది అంతే. షేప్ అనేది రెడీ. కనిపిస్తుందా మీకు? చక్కగా షేప్ వచ్చేస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఒక కప్లా వస్తుందన్నమాట. ఓకే, అర్థమైందండి? ఇలా కుట్టుకోవాలి మనం. చాలా సింపుల్. ఇలా కుట్టుకోండి. అర్థమైందా? ఈ 2వ వైపు కూడా నేను కుట్టేస్తాను. చూసుకోవాలి. ఈ ఫ్రంట్ చూసుకోవాలి. ఎలా పడితే మళ్ళీ చంక దగ్గర కుట్టేస్తారు. ఈ 2 ఇలా జాయింట్ పెట్టుకోండి. ఇలా జాయింట్ పెట్టుకోండి. ఇలా 2 జాయింట్ పెట్టుకోండి. ఇక్కడ ఇలా కొలుచుకోండి. మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను. 3 దగ్గర ఒక డాట్ పెట్టుకోండి. ఇలా కొలుచుకోవాలి. అంతే. ఇక్కడ 2 తీసుకోవాలని చెప్పాను కదా, 2 తీసుకుంటే కరెక్ట్గా వస్తుంది షేపు. ఇక్కడికి ఇలా టేప్ మార్జిన్ పెట్టుకొని అంతే. ఇక్కడ 2, ఇక్కడ 4 పెట్టుకోండి. డాట్ పెట్టి అంతే. చూసారా? ఈ విధంగా వస్తే మనకి కప్పులు వస్తాయి. ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా కుట్టేసుకుంటే మీకు షేప్ అనేది ఈ విధంగా వస్తుందన్నమాట. ఈ విధంగా సింపుల్గా మీకు అర్థమవుతుంది. ఈజీగా మీరు కూడా కుట్టచ్చు. సరేనా? అర్థమైందండి? ఇది ఇప్పుడు నేను కుట్టి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, చక్కగా మనకి రెండింటి కూడా షేప్లు ఎంత బాగా వచ్చినాయి చూడండి. ఇలా రావాలి. ఓకేనా? ఈ 2 సమానంగా ఉంటుంది. అదొకటి చెక్ చేసుకోవాలి మీరు. ఈ 2 కూడా సమానంగా రావాలి. సో షేప్స్ అనేవి ఈ విధంగా వేసుకోవాలి. ఓకే, ఇలా వస్తుంది. ఇక్కడ మనం షేప్ బెల్ట్ అనేవి వేసుకుంటాం అన్నమాట. ఓకేనా? అర్థమైందా ఫ్రెండ్స్? ఈ విధంగా కుట్టుకుంటే మనకి షేప్స్ అనేవి కరెక్ట్గా వస్తాయి. ఈ విధంగా కొలతలతో చక్కగా, అంటే టేప్తో నేను చూపించాను కదా, ఆ విధంగా కొలుచుకోవాలి. ఓకేనా? ఈ 2 కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థమైతే ఓకే చెప్పండి, లేదంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రంట్ చూసారు కదా ఫ్రెండ్స్, ఎలా డాట్స్ వేసుకోవాలో, ఎలా షేప్ తెచ్చుకోవాలో. సో ఇప్పుడు వచ్చేసరికి మనకి షేప్ బెల్ట్ కూడా ఎలాగా మనము స్టిచ్ చేయాలనేది చూపిస్తున్నాను చూడండి. షేప్ బెల్ట్ నేను అతుక్కున్నానండి. క్లాత్ అనేది చిన్నగా ఉంది, అందుకున్న అతుకులు అయితే పెట్టుకున్నాను అనమాట. సో షేప్ బెల్ట్ అనేది కొంచెం ఎగస్ట్రా ఉండేలాగా మనం కొంచెం ఎక్కువ కట్ చేసుకోవాలి. సో ఆ తర్వాత పైన ఒక షేప్ బెల్ట్, తర్వాత కింద ఒక షేప్ బెల్ట్ పెట్టాలండి. ఈ 2 ఈ విధంగా పెట్టుకుంటే మనకి స్టిఫ్గా ఉంటుంది అన్నమాట. మీ దగ్గర జీన్ ముక్కలు ఏమైనా ఉంటే అవి కూడా మనం పెట్టుకోవచ్చు. అదైతే మనకి చక్కగా నిలబడుతుందండి. ఇది కొంచెం కాటనే కాబట్టి నేను 2 షేప్ బెల్ట్స్ అనేవి ఈ విధంగా కుట్టుకున్నాను. మీకు ఇక్కడ ఒక చిన్న టిప్ అయితే చెప్తానండి. ఇక్కడికి మనకి ఖర్చులు కనిపిస్తాయి కదా, అవి ఖర్చులు కనిపించకుండా మీరు ఈ విధంగా
విధంగా స్టిచ్ చేసుకుంటే మీకు చాలా ఈజీగా నీట్గా ఉంటుందన్నమాట. సో ఎలాగనేది చూపిస్తాను చూడండి. ఈ విధంగా ఇప్పుడు మనం తిరిగేసేయాలండి. బ్లౌజ్ తిరిగేసేసి ఈ విధంగానే స్టిచ్ చేసుకోవచ్చు. లేదా అంటే మనం ఈ బ్లౌజ్ అనేది ఈ విధంగా తిరిగేసేసుకొని అటు ఇటు కూడా 2 కూడా షేప్ బెల్ట్ ఉన్నాయి కదండీ, ఆ 2 కలిపి కుట్టేసామంటే చాలా చాలా నీట్‌గా వస్తుందన్నమాట. స్టిచ్చింగ్ అనేది చాలా నీట్‌గా వస్తది. మీకు గుచ్చుకోదు కూడా. ఎందుకంటే మనము కుడతాం కదండీ, అవి ఖర్చులు ఉంటాయి కదా, ఆ ఖర్చులు మనకి గుచ్చుకోకుండా చక్కగా నీట్‌గా వస్తుందన్నమాట. నేనైతే ఈ విధంగా అయినా కుడతాను, మామూలుగా అయినా కుడతానండి. చూడండి ఈ విధంగా ఎంత నీట్‌గా వస్తుందో చూపిస్తాను చూడండి. అదిగో చూసారా, చాలా నీట్‌గా వచ్చేస్తది. ఇది చాలా మంచి టిప్ అండి ఇది మీకు. చూడండి ఎంత నీట్‌గా వచ్చిందో. ఈ విధంగా, ఈ విధంగా షేప్ బెల్ట్ అనేది మనం వేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. చూసారా బాగా వచ్చిందా. రెండోది కూడా నేను ఈ విధంగానే స్టిచ్ చేసేసాను. చూడండి ఇదిగోండి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాం అనుకోండి చాలా నీట్‌గా ఉంటుంది. మనకి గుచ్చుకోదు కూడా. ఖర్చులు అనేవి మనకి పైకి కనిపించకుండా చాలా నీట్‌గా ఉంటుందన్నమాట. చూడండి ఎంత బాగా వచ్చిందో. 2 కూడా నేను ఈ విధంగా స్టిచ్ చేశాను. మీకు అర్థమైందండి వీడియో. ఒకవేళ అర్థం కాకపోతే చెప్పండి, ఇంకా డీటెయిల్‌గా క్లియర్‌గా చూపిస్తాను. సరేనా అండి. ఇంకా ఉక్స్ పట్టి కాజా పట్టి వేయాలి కదండీ. ఉక్స్ పట్టి కాజా పట్టి కోసం నేను ఇక్కడ రాసుకున్నాను. ఎందుకంటే రాసుకోవాలి, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు కాబట్టి రాసుకోవాలి. ఫస్ట్ అయితే ఉక్స్ పట్టి అయితే వేసేస్తున్నానండి. ఇప్పుడు మనము షేప్స్ వేసుకున్నాం కాబట్టి కాజా పట్టి, ఉక్స్ పట్టి కూడా వేసుకోవాలండి. సో కాజా పట్టికైతే మనకి ఒక 3 ఇంచులైన క్లాత్ అనేది ఉండాలి. ఈ విధంగా మనం చెక్ చేసుకోవాలి. 3 ఇంచులు, మనకి 3 ఇంచులు ఉంటే కరెక్ట్‌గా కాజా పట్టి అయితే వచ్చేస్తుందన్నమాట. ఫస్ట్ అయితే ఈ విధంగా కుట్టాలి. క్లిప్‌లో చూపిస్తున్నాను చూడండి క్లియర్‌గా. ఈ విధంగా కుట్టుకుంటూ లైన్‌గా వచ్చేయండి. ఒక పాదంతో సరిపోతుంది ఖర్చు అనేది. ఒక పాదం ఖర్చు పెట్టుకొని నేను క్లిప్‌లో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా చక్కగా నీట్‌గా కుట్టుకుంటూ వచ్చేయండి. ఇదిగోండి ఈ విధంగా. ఈ విధంగా కుట్టేసిన తర్వాత ఫోల్డ్ చేయండి. ఈ విధంగా కుట్టిన తర్వాత చాలామంది ఫోల్డ్ చేసేసి కుట్టేస్తూ ఉంటారండి. అలా కాకుండా ఇంకొక కుట్టు దాని మీద వేయాలి. అంటే ఇగో చూడండి క్లిప్‌లో చూపిస్తున్నాను. ఈ విధంగా కుట్టు వేస్తే మనకి క్లాత్ అనేది అణిగి షేప్ అనేది బాగా వస్తుందన్నమాట. ఇప్పుడు క్లాత్ అణుగుతదండి ఇంకో కుట్టు పైన వేయడం వల్ల. ఇప్పుడు మనము ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు ఇంకో కుట్టు వేయండి. కాజా పట్టి రెడీ అయిపోద్దన్నమాట. ఈ విధంగా నీట్‌గా రావాలండి. చక్కగా ఈ విధంగా కుట్టుకుంటూ వచ్చారనుకోండి కాజా పట్టి రెడీ. మీకు అర్థమైందండి. ప్రాక్టీస్ చేస్తే మీకు కూడా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. చాలామంది పేపర్ కటింగ్ పెట్టండి అంటున్నారు. ఆల్రెడీ మన ఛానల్లో పేపర్ కటింగ్ వీడియోస్ కూడా ఉన్నాయండి. ఒకసారి చెక్ చేయండి. అది కూడా అర్థం కావట్లేదు అంటున్నారు. నేను ఇంకా క్లియర్‌గా డీటెయిల్‌గా చెప్పడానికి నేను వీడియోస్ పెడుతున్నాను. వీడియో అనేది చివరకు చూస్తే మీకు అర్థమైపోద్దన్నమాట. మనకి కాజా పట్టి రెడీ అయిపోయింది కదా. చూడండి ఎంత నీట్‌గా వచ్చిందో. ఈ విధంగా రావాలి. ఇప్పుడు మనం ఉక్స్ పట్టి వేసుకోవాలి. ఉక్స్ పట్టి కోసం ఒక 2 ఇంచెస్ అయితే సరిపోద్దండి. కాజా పట్టికే మనకి ఎక్కువగా కావాలి. ఉక్స్ పట్టికి అంత అవసరం లేదు. ఇప్పుడు ఉక్స్ పట్టికి ఒక 2 దాకా తీసుకుంటున్నాను. ఇంకా ఎక్స్ట్రా ఏదైనా ఉంటే క్లాత్ అనేది నేను కట్ చేసేసుకుంటున్నానండి. ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసేసుకొని ఉక్స్ పట్టి కూడా నేను వేసి చూపిస్తాను చూడండి. ఉక్స్ పట్టి కోసం ఈ విధంగా 2 వైపులు కూడా ఒకసారి ఫోల్డ్ చేసేసుకొని కుట్టుకుంటూ వచ్చేయాలి చివరికి కుట్టుకుంటూ వచ్చేయండి. ఇంకో ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని చివరికి కుట్టుకుంటూ వచ్చేయండి చెప్తాను. చక్కగా నీట్‌గా సరి చేసుకోవాలి. సమానంగా రావాలి. లేకపోతే వంక టింకరగా వచ్చి మనకి సరిగ్గా రాదన్నమాట. సో నీట్‌గా ఉక్స్ పట్టి దగ్గర ఈ విధంగా లైన్‌గా కుట్టుకుంటూ సమానంగా వచ్చేయాలి. ఎగుడు దిగుడు ఉంటే చూసుకోండి. చూసుకొని నీట్‌గా కుట్టుకుంటూ వచ్చేయండి. ఈ విధంగా. ఈ విధంగా కుట్టాలి. ఈ విధంగా కుట్టిన తర్వాత ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా. చూడండి ఎంత నీట్‌గా వచ్చిందో. ఇప్పుడు ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. చేసిన తర్వాత పైన ఇంకో కుట్టు వేయండి. సరి చేసుకొని పైన ఇంకో కుట్టు వేస్తే అణిగిపోద్ది మీకు. అణిగిపోతే మనకి ఫోల్డింగ్ చేసేటప్పుడు చూడండి ఎంత బాగా తిరిగిందో. ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి ఇంకో కుట్టు వేసేయండి. ఇంకో కుట్టు వేసేస్తే అంతే. కాజా పెట్టి వేసుకున్నాం. ఉక్స్ పట్టి కూడా వేసేసుకున్నాం. నీట్‌గా వచ్చేస్తుంది. బెల్ట్ లాగా చక్కగా నీట్‌గా వస్తుంది. ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కట్ చేసేసుకోండి. కట్ చేసినప్పుడు చూసుకొని కట్ చేసుకోండి. మళ్ళీ క్లాత్ అనేది కట్ అయిపోద్ది. మీకు ఉక్స్ పట్టి కాజా పట్టి అర్థమైందండి. ఒకవేళ అర్థం కాకపోతే చెప్పండి. ఇంకా డీటెయిల్‌గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లాతుల మీద.
చూడండి మనకి కరెక్ట్‌గా రావాలన్నమాట. అలాగే మనకి మెడ కూడా కరెక్ట్‌గా సమానంగా ఉండాలి. ఈ విధంగా ఉండాలి. ఎగుడు దిగుడు అనేది రాకూడదు. ఈ విధంగా సమానంగా వచ్చిందంటే మనకి ఫ్రంట్ రెడీ అయినట్టు.